సందర్భం స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు మొదలైన వారి పనితీరును నియంత్రించే సందర్భంలో ఎస్సీఆర్ఏ తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. సంభావ్య ప్రశ్న: ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం ఎస్సీఆర్ఏ దేశ భద్రత మరియు సార్వభౌమత్వానికి కీలకమైనది అయినప్పటికీ అధికారానికి వ్యతిరేకంగా అసమ్మతి స్వరాలను ఊహించడానికి దీనిని ఉపయోగించవచ్చు. మీరు అంగీకరిస్తారా? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎస్సీఆర్ఏ గురించి. వ్యక్తులు మరియు సంఘాలకు విదేశీ విరాళాలను ఎస్సీఆర్ఏ నియంత్రిస్తుంది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి విదేశీ శక్తులు స్వతంత్ర సంస్థలను ఉపయోగించి డబ్బును పంపింగ్ చేస్తున్నాయనే భయాందోళనల కారణంగా ఇది అమలులోకి వచ్చింది. విదేశీ విరాళాలను స్వీకరించాలనుకునే ప్రతి వ్యక్తి లేదా ఎన్జిఓ ఈ క్రింది విధంగా ఉండాలని ఎఫ్క్రా కోరుతుంది. ఈ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో విదేశీ నిధుల స్వీకరణ కొరకు ఒక బ్యాంకు ఖాతాను తెరవడానికి, ఆ నిధులను ఏ ప్రయోజనం కొరకు అందుకున్నారో మరియు చట్టంలో పేర్కొన్న విధంగా మాత్రమే ఉపయోగించుకోవడం, వార్షిక రిటర్నులు ఫైల్ చేయడానికి, వారు నిధులను మరో స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేయరాదు, విదేశీ నిధులను అందుకోవడం నుంచి దిగువ పేర్కొన్నవి నిషేధించబడ్డాయి. ఎన్నికలకు అభ్యర్థులు, పాత్రికేయులు లేదా వార్తాపత్రికలు మరియు మీడియా బ్రాడ్కాస్ట్ కంపెనీలు, న్యాయాధిపతులు, ప్రభుత్వోద్యోగులు, శాసనసభ మరియు రాజకీయ పార్టీల సభ్యులు లేదా వాటి ఆఫీసు బేరర్లు, రాజకీయ స్వభావం కలిగిన సంస్థలు. ఏదేమైనా 2017లో ఎంహెచ్ఏ ఫైనాన్స్ బిల్లు మార్గం ద్వారా రద్దు చేయబడిన ఎస్సీఆర్ఏ చట్టాన్ని సవరించింది. ఇది రాజకీయ పార్టీలు భారతదేశం నుండి నిధులను స్వీకరించడానికి మార్గం సుగమం చేసింది. ఒక విదేశీ కంపెనీ లేదా ఒక విదేశీ కంపెనీ యొక్క సబ్సిడరీ, దీనిలో ఒక భారతీయుడు 50% లేదా అంతకంటే ఎక్కువ వాటాలను కలిగి ఉంటాడు. ఎఫ్క్రా రిజిస్ట్రేషన్ మంజూరు చేసే ప్రక్రియ: ఖచ్చితమైన సాంస్కృతిక, ఆర్థిక, విద్య, మత మరియు సామాజిక కార్యక్రమాలను కలిగి ఉన్న వ్యక్తులు లేదా సంఘాలకు విదేశీ నిధుల కొరతతో ఎఫ్క్రా రిజిస్ట్రేషన్లు ఈ క్రింది విధంగా మంజూరు చేయబడతాయి. ఎన్జిఓలు అవసరమైన డాక్యుమెంటేషన్తో నిర్ధారిత ఫార్మెట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎంహెచ్ఏ తరువాత దరఖాస్తుదారుని యొక్క పూర్వాపరాలను ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా విచారించి తదనుగుణంగా దరఖాస్తును ప్రాసెస్ చేస్తుంది. ఎఫ్క్రా కింద దరఖాస్తుదారుడు ఇలా ఉండరాదు: కల్పిత లేదా బినామీ. ఈ దిగువ పేర్కొన్న కార్యకలాపాల్లో నిమగ్నమైనందుకు ప్రాసిక్యూట్ చేయడం లేదా దోషిగా నిర్ధారించడం, ఒక మత విశ్వాసం నుండి మరొక మత విశ్వాసానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రేరణ లేదా బలప్రయోగం ద్వారా మార్పిడి, మతపరమైన ఉద్రిక్తత లేదా అసమ్మతిని సృష్టించినందుకు ప్రాసిక్యూట్ చేయబడ్డ లేదా దోషిగా నిర్ధారించబడ్డ, నిధుల మళ్లింపు లేదా దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలడం, రాజద్రోహం వ్యాప్తిలో నిమగ్నం కావడం లేదా నిమగ్నం కావడం. ఎంహెచ్ఏ 90 రోజుల్లోగా అప్లికేషన్ ని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాల్సి ఉంటుంది. ఇవ్వబడ్డ సమయంలో అప్లికేషన్ ప్రాసెస్ చేయడంలో విఫలమైనట్లయితే దానికి గల కారణాలను ఎన్జిఓకు తెలియజేయాలని ఆశించబడుతోంది. ఎంత కాలం పాటు అప్రూవల్ మంజూరు చేయబడుతుంది? ఎఫ్క్రా రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎన్జిఓలు రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన 6 నెలల్లోపు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. రెన్యువల్ కొరకు అప్లై చేయడంలో విఫలమైనట్లయితే రిజిస్ట్రేషన్ గడువు ముగిసినట్లుగా భావించబడుతుంది మరియు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లేకుండా విదేశీ నిధులను పొందడానికి లేదా ఇప్పటికే ఉన్న నిధులను ఉపయోగించుకోవడానికి ఎన్జిఓకు ఇకపై అర్హత ఉండదు. ఎంహెచ్ఏ ప్రకారం గడువు తేదీకి ముందు దరఖాస్తు చేయడంలో విఫలమైన స్వచ్ఛంద సంస్థలు రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన 4 నెలల్లోపు తగిన కారణాలతో మంత్రిత్వ శాఖకు పిటిషన్ వేయవచ్చు.
తరువాత వారి దరఖాస్తులను పునఃపరిశీలించవచ్చు. ఏ ప్రాతిపదికన అప్రూవల్ క్యాన్సిల్ చేయవచ్చు? దిగువ పేర్కొన్న విధంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఏదైనా ఎన్జిఓ యొక్క ఎఫ్క్రా రిజిస్ట్రేషన్ ని రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి దఖలు పడి ఉంటుంది. ఒకవేళ ఒక ఎంక్వైరీ అప్లికేషన్లో తప్పుడు స్టేట్మెంట్ కనుగొన్నట్లయితే, సర్టిఫికేట్ లేదా రెన్యువల్ యొక్క ఏదైనా నియమ నిబంధనలను ఎన్జిఓ ఉల్లంఘించినట్లు కనుగొనబడినట్లయితే, వరుసగా 2 సంవత్సరాల పాటు సమాజ ప్రయోజనం కోసం తాను ఎంచుకున్న రంగంలో ఏదైనా సహేతుకమైన కార్యకలాపంలో నిమగ్నం కానట్లయితే, ఒకవేళ అది పనిచేయనట్లయితే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయడం అవసరమని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడితే, విదేశీ నిధుల దుర్వినియోగం పరంగా ఒక ఎన్జిఓ యొక్క ఆర్థిక వ్యవస్థలో అవకతవకలు జరిగినట్లుగా ఆడిట్ కనుగొన్నట్లయితే, ఎస్ఏఆర్ఏ ప్రకారం సంబంధిత వ్యక్తి లేదా ఎన్జిఓకు వినడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వబడితే తప్ప సర్టిఫికేట్ ను రద్దు చేసే ఉత్తర్వు చేయబడదు. ఒక ఎన్జిఓ యొక్క రిజిస్ట్రేషన్ ని రద్దు చేసిన తరువాత అది 3 సంవత్సరాల రీరిజిస్ట్రేషన్ కు అర్హత కలిగి ఉండదు. విచారణ పెండింగ్ లో ఉన్న ఎన్జిఓ రిజిస్ట్రేషన్ ను 180 రోజుల పాటు మంత్రిత్వ శాఖ నిలిపివేయవచ్చు మరియు దాని నిధులను స్తంభింపజేయవచ్చు. ప్రభుత్వం యొక్క అన్ని ఆదేశాలను హైకోర్టులో సవాలు చేయవచ్చు. ఇటీవలి సవరణలు మార్చు విదేశీ నిధుల వినియోగంపై చట్టాన్ని ఏకీకృతం చేయడానికి మరియు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఏదైనా కార్యకలాపాల కోసం వాటిని ఉపయోగించడాన్ని నిషేధించడానికి ఈ చట్టాన్ని 2010లో ఎస్ఏఆర్ఏలో సవరించారు. 2020లో దీనిని మళ్లీ సవరించారు. ఇది స్వచ్ఛంద సంస్థల ద్వారా విదేశీ నిధులను స్వీకరించడం మరియు ఉపయోగించడంపై ప్రభుత్వానికి కఠినమైన నియంత్రణ మరియు పరిశీలనను ఇస్తుంది. 2 చట్టాలు 2010 మరియు 2020 ద్వారా చేర్చబడిన కొన్ని సవరణలు. విదేశీ విరాళాలు నిర్ధారితలో మాత్రమే అందుకోబడతాయి. ఖాతాలు అందుకున్న విదేశీ విరాళాలను మరే ఇతర వ్యక్తులు లేదా అసోసియేషన్ మొదలైన వాటికి బదిలీ చేయరాదు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తీర్చడం కొరకు రిసీవర్లు కంట్రిబ్యూషన్లో 20% కంటే ఎక్కువ ఉపయోగించరాదు. ఎస్ఏఆర్ఏ రూల్స్ కూడా అనేకసార్లు సవరించబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల్లోని బంధువుల నుంచి విదేశీ విరాళాలను పొంది 90 రోజుల్లోగా ప్రభుత్వానికి సమాచారం అందించడంలో విఫలమైతే అభ్యర్థులు విదేశీ నిధుల స్వీకరణ నుంచి నిషేధించబడిన వారు ఇకపై ప్రాసిక్యూట్ చేయబడరు. అయితే అందుకున్న విదేశీ కంట్రిబ్యూషన్లో 5% గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. 2022లో ఎన్హెచ్ఏ 2 గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ఎస్ఆర్ఏ నిబంధనలకు మార్పులు చేసింది మరియు ఈ క్రింది మార్పులు చేసింది. ఈ చట్టం కింద కాంపౌండబుల్ నేరాల సంఖ్యను ఇది 7 నుంచి 12కు పెంచింది. విదేశాల్లోని బంధువుల నుంచి 10 లక్షల రూపాయలు లోపు ఇంతకు ముందు 1 లక్ష రూపాయలు కంటే తక్కువ విరాళాలకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం నుంచి మినహాయింపు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సంబంధించిన సమాచారం కొరకు కాలపరిమితిని పెంచడం. కొన్ని స్వచ్ఛంద సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎఫ్క్రా ఉపయోగించబడిందా? 2011వ సంవత్సరం వరకు భారతదేశంలో ఎస్ఏఆర్ఏ కింద 40,000కు పైగా స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు 16,000గా ఉంది. గత ప్రభుత్వం ఎన్జీఓలపై విరుచుకుపడింది మరియు దాదాపు 4,000 స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. గ్రీన్ పీస్ ఇండియా కూడా ఎస్ఏఆర్ఏ ఉల్లంఘనల స్కానర్లో ఉంది. అలాగే 2000లో ఎస్ఆర్ఏ రిజిస్ట్రేషన్ను మొదటిసారి మంజూరు చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దాని రిజిస్ట్రేషన్ను అప్పటి ప్రభుత్వం పునరుద్ధరించడానికి అనుమతించలేదు. ఎస్ఏఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించారని ఎన్జీఓలపై ఆరోపణలు వచ్చాయి. కారుణ్య ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్ ఇండియా, సబ్రాంగ్ ట్రస్ట్, లాయర్స్ కలెక్టివ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు ఫోర్డ్ ఫౌండేషన్ వంటి అనేక అంతర్జాతీయ మరియు ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థలు ఎస్ఏఆర్ఏ యొక్క ఉల్లంఘనలకు సంబంధించి ప్రభుత్వ స్కానర్ కిందకు వచ్చాయి.
మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, డబ్బును డైవర్సన్ చేయడం నుంచి అనుమతించిన ఉద్దేశాలు కాకుండా ఇతరత్రా కన్వర్షన్ మిషనరీలు మొదలైన వాటి వరకు ఆరోపణలు ఉంటాయి. స్వచ్ఛంద సంస్థలు మరియు పౌర సమాజ సంస్థల సమర్థవంతమైన పనితీరులో విదేశీ నిధులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే దుర్వినియోగం మరియు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వచ్చిన వార్తలను విస్మరించలేము. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూనే దేశ సార్వభౌమాధికారం మరియు భద్రతను నిర్ధారించడానికి విదేశీ నిధుల నిబంధనలు కీలకం. అందువల్ల విదేశీ నిధులను స్కానింగ్ చేయడం మరియు సురక్షితంగా ఉపయోగించడంలో ఎస్సీఆర్ఏ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీలపై అసమ్మతి మరియు నిర్మాణాత్మక విమర్శలను అణచివేయడానికి దీనిని ఉపయోగించరాదు.